వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తము కృతమాయెను. శబ్దం గట్టిగా హల్లెలూయా. పాత పాపం, పాత శాపం. నువ్వు ఇల్లు కడుక్కుంటావు కదా, సందు బొందు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కొంచెం ఉంచుకుంటావా? ఆ పాష అంతా ఒక్కొక్కటి పాత పాపము మరి నీ జీవితంలో నీకు ఎందుకు ఉంచవు? దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఉంచుకుంటావు? విడిచిపెట్టు ఆ దోషము, విడిచిపెట్టు ఆ పాపము, విడిచిపెట్టు అబద్ధమాడడం, విడిచిపెట్టు ఇతరులు మోసం చేయడం, విడిచిపెట్టు స్తోత్రం దేవునికి దూరం ఉండడం. హల్లెలూయా పండుగగా. నేను ఇడవ సార్ అంటే నువ్వు అక్కడనే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటావు. కాబట్టి మారిపోవాలి కొత్త సంవత్సరంలో. హల్లెలూయా పండుగగా. ఏమేమి మారుతాయి సార్ అంటే డ్రెస్ వేసుకున్నా, మంచి భోజనం చికెన్ బిర్యానీ తీసుకున్నా, ఓ స్తోత్రం ఇల్లుకు రంగు వేసుకున్నా, సున్నం వేసుకున్నా, మంచిదే. మరి నీ ఉదయం సంగతి ఏంటి? దీనికి సున్నం వేసుకోవా? బూజు దులుపుకోవా? శబ్దం గట్టిగా హల్లెలూయా. దీన్ని బూజు దులుపుకోవాలి, దీన్ని కనుక్కోవాలి. ఇక్కడ ఎవరుంటారు? ఇక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇంట్లో నువ్వు ఉండాలి, మంచి శుభ్రం చేసుకుంటావు, బిడ్డ మంచుకుంటావు, అన్ని శుభ్రం, శబాష్, వెరీ గుడ్, ఉండవు, తప్పలేదు. కానీ నీ హృదయంలో దేవుడు ఉండాలి కదా. ఆ దోషం, ఆ పాపం పెట్టుకొని పైకేదో మనం మంచిగా కనబడినామనుకో, నీ దేవుడు స్తోత్రం హృదయంలో దేవుడు ఉంటాడు. అందుకోసమే స్తోత్రం. ఎస్కేల్ గ్రంథం వెళ్ళిపోరు అక్కడ చూడండి. ఎస్కేల్ గ్రంథంలో స్తోత్రం 36, 26 వచ్చిన ఎస్కేల్ గ్రంథం 36 ఓ స్తోత్రములు 26. నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఏమంటాడు? ఏటి మాడాలి మరి. ఇగో క్రీస్తునందున్న వారు స్తోత్రం నూతన సృష్టి అట. హల్లెలూయా పండుగగా. క్రైస్తవులు నూతన సృష్టి రోజు రోజు మారాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీతాకోక చిలుక మొదలు ఎలా ఉంటుందో తెలుసారా? మొదలు ఎలా ఉంటది చెప్పండి. ఎలా ఉంటది? గొంగలి పురుగు ఎవరైనా స్తోత్రం ప్రేమిస్తారా? అని ఎక్కడ చేస్తావు. కానీ అది చక్కగా చెట్లు అలా పొదిగిన తర్వాత దాని ఆకారం మారిపోయి అందమైన సీతాకోక చిలుక అయిపోతాడు. చప్పటి కొట్టు గట్టిగా హల్లెలూయా. మరి అందంగా ఉండవా? ఎప్పుడు అన్నట్టే ఉంటావా? మారాలి. అందుకోసమే ఏమంటారా? నీకు నూతనమైన ఏంటిదన్నా హృదయము నీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలగజేసేదను. నూతన స్వభావం అంటే స్తోత్రము మన భాషలో ఒక మాట నడక, ప్రవర్తన. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. నా ఆత్మని మీ అందుంచి ఉంచి నా కట్టడలను అనుసరించే వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మును చేసేదను. చెప్పండి.